కింద నిషేధిత ఆస్తులుగా నోటిఫై చేసిన ఈఎల్సీ భూముల రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు గడువును 31/12/2026 వరకు పొడిగించడానికి ఆమోదం. చిత్తూరు జిల్లా కుప్పం పెద్ద బంగూరునాథం సర్వే నెంబర్ 151లో ఎకరం 99 సెంట్ల ప్రభుత్వ భూమిని ప్రాజెక్ట్ డైరెక్టర్ అక్షయ పాత్ర ఫౌండేషన్ హైదరాబాద్కు వివిధ ప్రభుత్వ పథకాల కింద సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణం కోసం మార్కెట్ విలువ 3,75,000పై 10% చొప్పున అంటే ఎకరానికి 37,500కి వీరికి లీజ్కి ఇవ్వడం జరిగింది. ఎవరికి? అక్షయ పాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్ కోసం. చిత్తూరు జిల్లా సంతీపురం మండలం అమ్మవారిపేటలో మొత్తం 25 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఏపీఐఐసికు ఇండస్ట్రియల్ పార్క్ స్థాపన కోసం మార్కెట్ విలువ ఎకరాకు 16 లక్షల చొప్పున చెల్లింపుపై కేటాయించడానికి ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లా పేనుమూరు మండలం గుంటిపల్లి విలేజ్లో సర్వే నెంబర్ 452/1లో 79.03 సెంటర్ ప్రభుత్వ భూమిని ఏపీ టూరిజం అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు వెల్నెస్ టూరిజం రిసార్ట్స్ లేదా ఇతర పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధి కోసం మార్కెట్ విలువ ఎకరాకు 27,88,092 రూపాయల చొప్పున మొత్తం 22,03,42,910 చెల్లింపుపై కేటాయించడానికి ఆమోదం తెలిపింది. టీటీడీ పోర్టు విభాగంలో సమాన సంఖ్యలో ఎల్పీజీ ఆపరేటర్ పోస్టులను అప్గ్రేడ్ చేయడం ద్వారా ఆర్పీఎస్ 2022 ప్రకారం 28,880, 89,720 స్కేల్లో 3 ఎల్పీజీ సూపర్వైజర్ పోస్టులుగా అప్గ్రేడ్ చేసేందుకు ఆమోదం తెలిపింది. ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్ ఎండి అభ్యర్థుల మేరకు 3 నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ముసాయిదా ఎంఓయు ఆమోదించి ఏపీఆర్ఏపీఎల్ మరియు ఏపీ డిస్కామ్స్కు అమలు చేయడానికి నిర్దేశించడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ వినియోగదారులకు విద్యుత్ సరఫరా మరియు వర్తించే సిఈఆర్సి నిబంధనల మేరకు డ్రా ఎంటిటీగా గుర్తింపు, గౌరవనీయ ఏపీఆర్సి వద్ద పంపిణీ లైసెన్స్ అనుమతి కోసం దరఖాస్తు చేయడానికి ఏపీఆర్ఏపీఎల్కు అనుమతి ఇవ్వటం మరియు ఏపీ డిస్కామ్స్ నుండి ఏపీఆర్ఏపీఎల్కు 11 kV వ్యవసాయ ఫీడర్ ఆస్తులను దశల వారీగా బదిలీ చేయడానికి ప్రాథమికంగా అంగీకారం తెలియజేయడం జరిగింది. అంటే ఏదైతే అగ్రికల్చర్ కనెక్షన్స్ ఉన్నాయో డిస్కామ్స్ నుంచి సపరేట్ చేసి ఆల్ అగ్రికల్చర్ కనెక్షన్ రిలేటెడ్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ అన్నీ కూడా ఈ ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్ కిందకి వచ్చే విధంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఏపీ డిస్కామ్స్ ప్రాఫిటబిలిటీ దీని మూలంగా చాలా చేంజ్ వస్తుంది కాబట్టి ఈ డిస్కామ్స్ని ఫైనాన్షియల్గా స్ట్రెంథెన్ చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. విజయవాడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదు ఏం సంబంధం. విజయవాడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మిడ్ కార్పొరేట్ బ్రాంచ్ నుండి 2,000 కోట్ల ప్రత్యేక కాల రుణం పొందడానికి ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ విజయవాడకు 2,000 కోట్ల ప్రభుత్వ హామీ ఇవ్వడానికి జిఓఎంఎస్ నెంబర్ 21 ఎనర్జీ డేటెడ్ 3/4/26 ఉత్తర్వులకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ శాఖ సేవలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటరింగ్ అమలు కోసం తిరిగి సవరించిన విధి విధానాలకు సంబంధించిన జిఓఆర్టీఎస్ నెంబర్ 22 ఎనర్జీ 23 డేటెడ్ 23/3/26 ఉత్తర్వులకు ఆమోదం తెలిపింది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జిఎస్డిపిలో 0.42 అదనపు అప్పు చేసే అవకాశం లభిస్తుంది. ఏంటంటే ప్రభుత్వ శాఖలకి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్స్ ఫిక్స్ చేస్తానికి. మెస్సెస్ హెచ్హెచ్పి 8 ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థుల మేరకు నాయుడుపేట తిరుపతి జిల్లాలో ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద 1 KTPA గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సౌకర్యం స్థాపన కోసం అనుమతి ఇవ్వడం మరియు ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద ప్రోత్సాహకాలు మరియు సౌకర్యాలు విస్తరించడం. అంటే ఇది కొత్తగా ఏర్పాటవుతున్న దాని స్టార్టప్ కంపెనీ 1 KTPA గ్రీన్ హైడ్రోజన్. ఎందుకంటే భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ వచ్చినట్లయితే మనకి అనేక విధాలుగా రాష్ట్ర అభివృద్ధి చెందేదనే ఉద్దేశంతో స్లోగా వీటిని డెవలప్ చేస్తా ఉన్నాం. ఎస్ఆర్ రెన్యూవబుల్ సోలార్ 2 లిమిటెడ్ అభ్యర్థి మేరకు ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద
కర్నూలు జిల్లా ఆలూరులో 300 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్టుకు ఇతర డెవలపర్ ఇప్పటికే కేటాయించిన RE పవర్ సామర్థ్యాలు మరియు విండ్ రిసోర్స్ అసెస్మెంట్ స్టడీస్తో ఓవర్లాప్ కాకుండా, అంటే ఈ రాయలసీమలో చాలా యూనిట్స్కి ఇచ్చాము, వాళ్ళు స్టార్ట్ చేసినా స్టార్ట్ చేయకపోయినా ఇప్పుడు ఏదైతే కేటాయిస్తున్నామో అది ఎక్కడ కూడా ఆల్రెడీ కేటాయించిన యూనిట్స్కి ఓవర్లాప్ కాకుండా ఉండే విధంగా, అదేవిధంగా ప్రాజెక్ట్ ప్రాంతంలో ప్రైవేటు భూముల మధ్య అందుబాటులో ఉన్న రెవెన్యూ కేటాయించిన భూ ప్యాచెస్కి, అంటే ఒక 500-600 ఎకరాలు, ఎంత మొత్తం ఎన్ని ఎకరాలు దీంట్లో రాయలేదు, సో ఒక 400-500 ఎకరాలు కేటాయించాలనుకోండి, దాంట్లో ఏదైనా 30 ఎకరాలు ఏదైనా వేరేది ఏదైనా ఉంటే దానికి 31,000 రూపీస్ లీజ్ అమౌంట్ మీద ఇవ్వటానికి ఆమోదం తెలిపింది. పేస్ డిజిటెక్ లిమిటెడ్ అభ్యర్థన మేరకు ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద సత్యసాయి జిల్లా NP కుంట మండలం కొమ్మిడిదిన్న గ్రామంలో 100 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ 50 మెగావాట్ BESSతో కేటాయింపు. ఇతర డెవలపర్లకు మళ్ళీ ఓవర్లాప్ కాకుండా ప్రాజెక్ట్ సైట్లో ప్రైవేట్ భూముల మధ్య అందుబాటులో ఉన్న రెవెన్యూ కేటాయించిన భూ ప్యాచెస్ను లీజ్ పద్ధతిలో ఎకరాకు 31,000 చొప్పున ప్రతి 2 సంవత్సరాలకు 5% పెంపుతో కేటాయించడం. SAEL ఇండస్ట్రీస్ లిమిటెడ్ అభ్యర్థన మేరకు 2 నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. వెస్ట్ గోదావరి, కృష్ణా, ఈస్ట్ గోదావరి, గుంటూరు, బాపట్ల, ఏలూరు, విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాల్లో 8 స్థానాల్లో ఒక్కొక్కటి 25 మెగావాట్ చొప్పున మొత్తం 200 మెగావాట్ బయోమాస్ పవర్ ప్లాంట్ స్థాపన కోసం అనుమతి ఇవ్వటం. అదేవిధంగా ప్లాంట్ సరిహద్దుల్లో అందుబాటులో ఉన్న రెవెన్యూ కేటాయించిన భూ ప్యాచెస్ను GMS నెంబర్ 571 రెవెన్యూ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ 49/2012 ప్రకారం అన్యాక్రాంత పద్ధతిలో కేటాయించడం. ఇదేంటంటే మనకు ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, ఈ వరి కోతలన్నీ కూడా మిషన్తో చేస్తా ఉన్నాం. దాంతో ఏంటంటే ఆ గడ్డి వేస్ట్ అయిపోతుంది, పొలంలో తగలబెడతాం, అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పశువులు తినవని కానీ లేదా మొక్కలు అయిపోతుంది కానీ, సో వాటన్నిటిని వినియోగించిన. అదేవిధంగా మన మేజ్ స్ట్రా ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో, మేజ్, అవన్నీ కూడా కొంచెం పొల్యూషన్ క్రియేట్ చేస్తుందనే ఉద్దేశంతో ఈ బయోమాస్ ప్లాంట్స్ని తీసుకురావడం జరుగుతుంది. వీళ్ళు ఆల్రెడీ నార్త్లో పంజాబ్, రాజస్థాన్లో కూడా ఇటువంటి ప్లాంట్లు పెట్టి సక్సెస్గా రన్ చేస్తున్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది. SR రెన్యూవబుల్ ఎనర్జీ ఈ ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద కర్నూలు జిల్లా ఆలూరు మండలం ఆలూరు, పెద్ద హొత్తూరు, హతిబేళగల్ మరియు పరిసర ప్రాంతాల్లో 360 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ 220 మెగావాట్ BESSతో కేటాయింపు. అదేవిధంగా అనంతపూర్ జిల్లా వజ్రకరూరు మండలం పొట్టిపాడు, వజ్రకరూరు మరియు పరిసర ప్రాంతాల్లో 175 మెగావాట్ విండ్ పవర్ ప్రాజెక్ట్